బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలను నిరంతరం గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆయన బాటలో ఎప్పటికీ నడుస్తుంది. ఆయన ఆశయాలను సిద్ధించే వరకు కూడా ఆయన అడుగుజాడల్లోనే ఆయన ఆశయాల కోసం పోరాడుతూ ఉంటుంది అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఇందూరు జిల్లా శాఖ తరఫున ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి పూలమాలతో సత్కరించి మరి ఆయన చేసినటువంటి సేవల గురించి తమరికి తెలియజేసుకుంటూ ఉంటారు. మరి ఆయన 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఓటమెరుగైనటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన ఎమర్జెన్సీ పీరియడ్లో హౌస్ అరెస్ట్ అయితే నేను ఢిల్లీకి వెళ్ళి వారిని కలిసి పాదాభినందన చేసుకున్నటువంటి వ్యక్తిలో నేను కొన్ని. మరి అంతేకాకుండా రామ్ గారి 119వ జయంతి సందర్భంగా వారికి పూలమాలతో సత్కరించి ఈరోజు ఆయన విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఈ జగ్జీవన్ రామ్ విగ్రహానికి దాతను నేనే. అంతేకాకుండా ఎమర్జెన్సీ పీరియడ్లో నేను ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ పాదాభినందన చేసుకున్నటువంటి వ్యక్తిలో నేను ఒకరిని. అంతేకాకుండా మరి ఆయనను మరి హైదరాబాద్కు తీసుకొచ్చి 30,000 జనంతో ఆయనను సన్మానం చేసినటువంటి సమావేశం నాది. అంతేకాకుండా ఈ జిల్లా లోపల 10 గ్రామాలలో జగ్జీవన్ రామ్ విగ్రహాలు నా సొంతంగా ఒక్కొక్క విగ్రహానికి 30,000 చొప్పున 10 విగ్రహాలు నేను ఇచ్చినటువంటి ఘనత నాది. కాబట్టి ఏమంటుందంటే ఆయన యొక్క ఆలోచనను మనము కొనసాగించాలి, వారి ఆలోచనను కొనసాగించాలి, వారి ఆలోచనలో మనం అందరము కొనసాగించాలి. ఆయనను మర్చిపోతే మనం అన్ని మర్చిపోయినట్టు అయితే అని చెప్పేసి నేను సదరు చేసుకుంటాను. వారి యొక్క 119వ జయంతి ఉత్సవాలను భారతదేశం మొత్తంలో ఘనంగా జరుపుకుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నగరంలో ఇప్పుడే మా పాదయాత్ర జరుపుకొని మరి ఇక్కడ రావడం జరిగింది. మరి వారు ఆ తడుగు స్థాయి నుంచి పైకి వచ్చి దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో బాబు జగ్జీవన్ గారు ఒకరు. మరి వారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలోనే ఒక పేరుగాంచిన వ్యక్తిగా వారొకరు. మరి వారు దేశ ఉప ప్రధానిగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో ప్రధాని కావాల్సిన వ్యక్తిని కొన్ని అగ్రకులాలు అడ్డంకు చెప్పి వారి ప్రధాన కాకుండా అడ్డుకొని ఉప ప్రధాని చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి బాబు జగ్జీవన్ గారి ఆశయాలను కూడా మరి అట్టడుగు వారు బడుగు బలైన వారి గారికి ఎంతో ఆశాజ్యోతిగా మిగిలిన వ్యక్తి వారు ఒకరు. మరి వారి ఆశయాలను కొనసాగించడానికి కోసము ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటాము. దాంట్లో భాగంగా ఈరోజు 119వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా వారి ఎన్నో జయంతి ఉత్సవాలను మనం అందరం జరుపుకొని వారి ఆశయాలను దేశంలో కాదు మన జిల్లాలో కూడా అందరి సమక్షంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘన నివాళులు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్న గారితో పాటు రమేష్ రెడ్డి అన్న గారు, రాజిరెడ్డి అన్న గారు, ఢిల్లీ అన్న గారు, గంధాజ్ గారు, ఎన్ఎస్ఏ అధ్యక్షులు ఆయన, అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గారు, మహిళా కాంగ్రెస్ రేవతి గారు, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ అన్ని విభాగాల వారు ఈ జన్మదినంలో పాల్గొని ఈరోజు ఆయన ఘన నివాళులను తెలియజేయడం జరిగింది. 1935లో ఐడిఎల్సి స్థాపించడం ద్వారా తాను సమానత్వాన్ని సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. 37లో బీహార్లో తాను గ్రామీణ మంత్రివర్గంలో ఉంటూ ఎంతో అభివృద్ధికి పాల్గొనడం జరిగింది. 40 సంవత్సరాలు పార్లమెంట్లో ఉంటూ నెహ్రూ గారి తొలి మంత్రివర్గంలో అతి చిన్న వయసు కూడా అయిన మంత్రిగా తాను ఆ రోజు ప్రయాణం కొనసాగించి 40 ఏళ్ళుగా పార్లమెంట్లో ఉంటూ ఉప ప్రధానిగా దేశ అభ్యున్నతులు ఎంతో సేవనందించిన వారి గుర్తుగా వారి సమాధిని సమతా స్థల్గా వారి జన్మదినాన్ని సమతా దివాస్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు తెలియజేస్తూ జై బాబూజీ. పత్రికా విలేకరులకు ముందుగా నా యొక్క నమస్కారములు. 119వ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది.
మరి మా ఎంఆర్పిఎస్ తరపున మరి ఆయన చేసినటువంటి త్యాగాలు అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి అదేవిధంగా మన జాతి పట్ల మరి అట్లాంటి వాళ్ళు మానీయులు చేసినటువంటి త్యాగాలను మరి ఇప్పటికి కూడా కొనసాగిస్తూ మరి అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఇటువంటి ఈ రిజర్వేషన్లు కల్పించిన అప్పటి మానీయులని వాళ్ళ పుణ్యమే కాబట్టి ఇవాళ ఇక్కడ నిలబడడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన చేసిన త్యాగాలను మరవలేకపోతున్నాం. జై భీమ్, జై మాది. ఈరోజు నిజామాబాద్లో మరియు బాబు జగజీవన్ రావు జయంతి 119 జన్మదినం సందర్భంగా మరి ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఇవాళ ఉప ప్రధాని దాకా ఎదిగిందంటే అంచెలంచెలుగా మరి మాదిగ జాతిలో పుట్టి మరి అప్పుడే మేము పుట్టని ఊహేరనేటప్పుడే ఆయన ఉప ప్రధానిగా ఎదిగి మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఎన్నో చేసి ఇవాళ మాదిగ జాతికి ఎంతో గర్వకారణము. మరి ఆయనను ఇవాళ ఆయన పూలమాల వేసి మేము నివాళులు అర్పించినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. ఇవాళ మేడిపాపన్న నాయకత్వంలో మరియు మా యొక్క అధ్యక్షులు మరి రాష్ట్ర నాయకులు మా యొక్క కార్యకర్తలు అందరూ కలిసి ఇలా బాబు జగజీవన్ రావుని జయంతి ఘనంగా నిర్వహించుకున్నాం. మరియు ఈ జయంతి సందర్భంగా మరి ఈ గవర్నమెంట్ మరి ఆయన పండుగ విధానంగా మరి బడ్జెట్ విధానం కూడా బాగా తగ్గిస్తూ ఆయనను మాకు మన అవమానపరుస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే బాబు జగజీవన్ రావు ఒక ఉప ప్రధాని, దేశానికే ఒక వెన్నుముక లాంటివాడు. అతనిని బడ్జెట్ విషయాలలో బాగా మాకు చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో మరి మళ్ళీ సంవత్సరంలో ఈ బడ్జెట్ని 4 ఇంతలుగా చేసి ఒక మాదిగా జాతి బిడ్డలకు గౌరవం కాపాడతారని కోరుతూ జై భీమ్, జై మాదిగా. నిజామాబాద్ నడిగడ్డ మీద బాబు జగజీవన్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి బీటీఎఫ్ సంఘ బాధ్యులు గౌరవనీయులు బీటీఎఫ్ ప్రెసిడెంట్ స్వామినాయక్ గారు, అదే రకంగా జనరల్ సెక్రటరీ సాయిలన్న గారు, మరియు వేరే వేరే జిల్లాల నుంచి విచ్చేసిన నాడి కృష్ణ గారు పెద్దలు, అదే రకంగా రమేష్ గారు, మిగతా మిత్రులందరికీ మరోసారి జై భీమ్లు తెలియజేస్తూ మరి బాబు జగజీవన్ రామ్ గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడాలనుకుంటే ఈ భారతదేశంలో ఆయన స్వతంత్ర సమరయోధుడుగాను, అదే రకంగా రాజకీయంగా చూస్తే ఒక రక్షణ శాఖ మంత్రిగాను, ఒక కార్మిక శాఖ మంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను, భారతదేశంలో ప్రధానమంత్రి తర్వాత అతిపెద్ద పోస్ట్ అయినటువంటి ఉప ప్రధానిగాను అతను సేవలు అందించడం జరిగింది ఈ భారతదేశానికి. మరి కార్మికుల హక్కులు కావచ్చు, మహిళల హక్కులు కావచ్చు, బాలల హక్కులు కావచ్చు, ఇటు ఎంప్లాయీస్ హక్కులు కావచ్చు, ఇటు మహిళల హక్కులు కావచ్చు, వాటి గురించి చాలా గొప్పగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి ఈ దేశం అన్ని రంగాల్లో, ఉదాహరణకు మనం 1971లో చూస్తే బంగ్లాదేశ్తోని మనకి పాకిస్తాన్తోని వార్ రావడం జరిగింది, యుద్ధం. ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రి. ఆ రోజు మరి ఉత్తర పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని విమోచనం చేయించి ఆ రోజు వారి పాత్ర చాలా గొప్పగా పోషించడం జరిగింది. ఆయన మరి సమాజ స్థాపననే కాదు, ఒక ఫిలాసఫర్గా కూడా ఈ యొక్క దేశంలో పనిచేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మిత్రులారా, ఈరోజు కేవలం బహుజన లీడర్ సైడు మరి ఇంకా ఆధిపత్య వర్గాలు ఆధిపత్య లీడర్ సైడు ఇట్లా వెళ్తా ఉన్నారు. ఇది భారతదేశానికి ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఈరోజు బ్రాహ్మణ నాయకులైనటువంటి బాల గంగాధర్ తిలక్, నెహ్రూ గారు, వాజ్పేయి గారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వీళ్ళందరినీ మేము హక్కున చేసుకున్నాం, మేము ఓన్ చేసుకున్నాం. మరి ఈ బహుజన నాయకులైనటువంటి అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రామ్ కానీ మహాత్మా జ్యోతిరావు పులే కానీ వీళ్ళ గురించి ఈ దేశానికి కంప్లీట్గా తెలియవలసిన అవసరం ఉంది. బ్రాహ్మణ వర్గాలు ఆధిపత్య వర్గాలు అందరూ కూడా వీరిని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో ఈ వివక్ష వద్దు, మనమందరం సమానము. సమానత్వం కోసం పోరాడి ప్రతి అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి ఒక మామూలు మనిషికి ఈ యొక్క ఫలాలు అంది ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలంటే ఈ యొక్క తత్వవేత్తలు ఏవైతే దేనికోసం అయితే పోరాడిరో ఈరోజు జయంతి వర్ధంతిలు జరుపుకొని కేవలం ఈ రోజే మర్చిపోయి మళ్ళా సమూహాలుగాను మరి కులాలుగాను మతాలుగాను విడిపోతున్నటువంటి ఈ సమాజం ఈ భారతదేశానికి చాలా చేటు చేస్తుంది. ఇది మంచి పరిణామం కాదు. ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే ఈ మహనీయుల ఆశయాల్ని
ఈరోజు మనం అందరం కలిసికట్టుగా పోయి కులాలు మతాలు పక్కన పెట్టి బ్రాహ్మణ సమాజం కాదు, ఇటు దళిత సమాజం కాదు, మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై బీటీఎఫ్. కొనసాగిద్దాం బాబు జగ్జీవన్ ఆశయాలను, కొనసాగిద్దాం.